నమస్తే. నా వెనకాల ఒక ఫోటో కనిపిస్తూ ఉంది. న్యాయం కావాలి అంకం రాహుల్కు. వీళ్ళిద్దరు ఎవరంటే అంకం రాహుల్ తల్లిదండ్రులు. అంకం రాజేషు, అంకం వనిత. వీళ్ళకు ఇద్దరు పిల్లలు. మొదటి సంతానం వచ్చేసి అంకం రాహులు, రెండో సంతానం అంకం హారిక. మళ్ళీ ఎందుకు ధర్నా చేస్తున్నారు వీళ్ళు, ఎందుకు దీక్షలాగా చేస్తున్నారంటే అంకం రాహులు మే 27న మిస్ అయ్యి ఎక్కడ హైదరాబాదులో మిస్ అయ్యి ప్రకాశం డిస్టికు సింగరాయకొండలో బావిలో శవమై తేలిడు. ఎప్పుడు ఇది 27 తారీఖు మే 27 తారీఖు మిస్ అయ్యి అదే రోజు చంపబడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది వెలుగులోకి ఎప్పుడు వచ్చింది అంటే అంకం రాజేష్ తండ్రికి ఎప్పుడు తెలిసిందంటే జూన్ 7 తారీఖు తెలిసింది. మీ కొడుకు ఇట్లా డౌట్ వస్తుంది, మీ కొడుకేనా మీరు. వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టిండ్రు. ఎవరు, అంకం వనిత వాళ్ళ కూతురు కలిసి మా అన్న ఇట్లా కనబడతలేడు, ఎవరికన్నా కనిపిస్తే పలానా నెంబర్కి ఫోన్ చేయడానికి రీల్ పెట్టిండ్రు. అయితే ఈ రీలు సింగరాయకొండకు పోయింది, బాగా వైరల్ అయింది. అరే ఏదో డౌట్ ఉంది కదా అని అక్కడి నుంచి బావిలో శవమై తేలినటువంటి ఆయనను కొందరు స్వచ్ఛంద సంస్థ అక్కడ గ్రామస్తులు గుర్తించి వీళ్ళకి ఫోన్ చేస్తే జూన్ 7 తారీఖు తెలిసింది కదా. ఇప్పటి వరకు ఏంది దీని వెనుక హత్యనా ఆత్మహత్యనా అంటే వీళ్ళు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు అంటే 100% హత్య అని చెప్తున్నారు. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు రాహుల్ ప్లస్ సిద్ధార్థ్, మధ్యలో ఒక అమ్మాయి. అసలు ఏం జరిగింది, హత్య గురి కాబడ్డా, ఎందుకు ఇప్పటి వరకు నిందితులు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారు చంపిన వాళ్ళు. పూర్తి స్థాయి సమాచారం తల్లిదండ్రులను అడిగి మీకు అందించే ప్రయత్నం చేస్తా. నేను చివరిలో మళ్ళీ మాట్లాడతా. ఇప్పుడు అంకం రాహుల్ తండ్రి అంకం రాజేష్, తల్లి వనిత ఉన్నారు, వాళ్ళని మాట్లాడదాం. మీది జగిత్యాల డిస్ట్రిక్ట్ కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామం. మీరేం పని చేస్తారు? నేను టైలర్ పని చేస్తాను. ఎక్కడ? విలేజ్లోనే నాకు చిన్న టైలర్ షాప్ ఉంది. ఆ టైలర్ షాప్లోనే నేను టైలర్ బట్టలు కుట్టుకుంటాను. ఓకే ఓకే. నీకు ఇద్దరు పిల్లలు కదా? నాకు ఇద్దరు పిల్లలు, కొడుకు బిడ్డ. రాహుల్ పెద్దోడు? రాహుల్ పెద్దోడు 21 సంవత్సరము, కూతురు హారిక 16 సంవత్సరాలు. మొన్ననే 10th కంప్లీట్ అయింది. రాహుల్ ఏం చదువుతున్నాడు, ఎక్కడ చదువుతున్నాడు ప్రజెంట్? రాహుల్ మాతృశ్రీ కాలేజీలో ఇంజనీరింగ్ 3rd ఇయర్, త్రిబుల్ ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతుంది. ఎక్కడ అది బ్రాంచ్? మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ సైదాబాద్లో. అసలు మీ కొడుకు ఎందుకు బావిలో శవం అయితే తేలిండు? అంతకుముందు ఏం జరిగింది? అదే ఒక అమ్మాయితోని అయితే ఇంటర్న్షిప్ కని వేయండు. ఎంవిఎస్ఆర్ కాలేజ్ 15 days కోసం ఇంటర్న్షిప్కి వేయండు. ఇంటర్న్షిప్కి అయినప్పుడు అక్కడ ఒక అమ్మాయితో చాటింగ్ చేసిండని. ఎక్కడ ఇంటర్న్షిప్? ఎక్కడ? ఎంవిఎస్ఆర్. చెప్పండి. కొడుకు కాలేజ్ చెప్పండి, ఇంటర్న్షిప్ జరిగిన కాలేజ్ కూడా. మా కొడుకు మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో చదివేవాడు, 3rd ఇయర్ సైదాబాద్లో. అయితే 15 days ఇంటర్న్షిప్ కని అక్కడ ఎంవిఎస్ఆర్ కాలేజీలో ఎంవిఎస్ఆర్ విద్యార్థులకు మాతృశ్రీలో చదువుతున్న విద్యార్థులందరికీ అక్కడనే ఎంవిఎస్ఆర్ కాలేజీలో ఇంటర్న్షిప్ పెట్టిర్రు. జస్ట్ 15 days పెట్టిర్రు. వారం రోజులు కరెక్ట్ వేయండు. సోమవారం నుండి శనివారం దాకా కరెక్ట్ వేయండు. శనివారం నాడు మే శనివారం దాకా వేయండు. 23 దాకా వేయండు. 18 నుంచి 23 దాకా వేయండు. ఆ తర్వాత ఒక అమ్మాయికి ఏదో నార్మల్ చాటింగ్ చేసిండట శనివారం నాడు చాటింగ్ చేస్తే ఇక ఆ అమ్మాయి లవర్ ఎవడైతే ఉన్నాడో సిద్ధార్థ అనేవాడు, వాడు ఆదివారము సోమవారము మళ్ళీ తిరిగి కాల్ చేసి ఇట్లా మా అమ్మాయితోనే మా కాలేజీకి వచ్చి మా అమ్మాయికి చాటింగ్ చేస్తావారా, మా కాలేజ్ ఏంది, మా బాడీ బిల్డర్లము, మా దగ్గర పెద్ద పెద్ద బౌన్సర్లు ఉన్నారు, నువ్వు కాలేజీకి రా, నీ సంగతి చెప్తా, నేను బయట వాళ్ళతో కొట్టిపిస్తా, నువ్వు కాలేజీకి వచ్చి సారీ చెప్పాలా, కాలేజీకి రా 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 అని ఫోర్స్ చేసిండు. అది ఒక వీడియో కూడా పంపిండు, ఒక ఆడియో పంపిండు రీల్స్. ఆడియో వైరల్ అవుతుంది, నువ్వు కాలేజీకి వచ్చి సారీ చెప్పు అనే ఆడియో అదేనా? అదే ఆడియో. ఇంకా వేరే అదే ఆడియో. ఆ ఆడియో కూడా MP3ది MP4లో మధ్యలో కటింగ్ అయ్యి అది 15-16 నిమిషాల ఆడియో 8 నిమిషాలకు తెచ్చి పంపిండు. అది కూడా నేను కోరుతున్నా పోలీస్ స్టేషన్లో వాళ్ళను అందరినీ అది ఫుల్ ఆడియో ప్రెస్ వాళ్ళకు రిలీజ్ చేయమని కూడా నేను కోరుతున్నా. పోలీసులు ఖచ్చితంగా దాన్ని దర్యాప్తు చేసి కనీసం తీసుకోవాలి, వాళ్ళని ఏర్పాటు చేయాలి. అయితే ఇప్పుడు
కామన్గా ఇంటర్న్షిప్ కోసం ఎంవిఎస్ఆర్ కాలేజీకి వచ్చారు కదా మాతృశ్రీ. మీ కొడుకు మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ సైఫాబాద్, సైదాబాద్. ఈ ఈ ఈ ఎంవిఎస్ఆర్ అనేది ఆ బ్రాంచ్ నాదర్గుల. నాదర్గుల్లో ఉంటుంది. ఈ రెండు కాలేజీలు ఒకటే, రెండు మేనేజ్మెంట్ ఒకటే. ఒకప్పుడు ఎంవిఎస్ఆర్ కాలేజ్ ఇక్కడనే నడుతుండే, మాతృశ్రీ కాలేజ్లో పెద్ద క్యాంప్ అక్కడ కట్టుకొని ఆ తర్వాత కొన్ని రోజుల కింద అటు పోయినారు అన్నట్టు. ఆ కాలేజ్ ఈ కాలేజ్ ఒక్కటే. అక్కడి టీచర్లు ఇక్కడికి వస్తారు, ఇక్కడి లెక్చరర్లు అక్కడికి పోయి చెప్తారు. వీళ్ళంతా ఇప్పుడు మీ బాబు అమ్మాయితో చాటింగ్ చేసిండు కదా, ఆ అమ్మాయిది ఏ కాలేజ్? మీ బాబు కాలేజేనా? ఆ అమ్మాయిది కూడా ఎంబీఎస్ఆర్ కాలేజే. మాతృశ్రీ కాలేజ్ కాదు, అది కూడా ఎంబీఎస్ఆర్ కాలేజే. అయితే మీ అమ్మాయితోటి చాటింగ్ చేసిన విషయము అది సారీ మీ అమ్మాయితోటి చాటింగ్ చేసిన విషయం ఆ సిద్ధార్థ్ అనే అబ్బాయికి చెప్పిండని చెప్తే ఎవరు చెప్పిర్రు? ఆ అమ్మాయి పెట్టిందట. ఏమని చెప్పిందట? ఆ అమ్మాయికి ఇట్లా మాతృశ్రీ కాలేజీ నుంచి వచ్చే ఒక పిల్లగాడు నాకు చాటింగ్ చేసిండు, ఇట్లా అని చూపెడితే వాడు విపరీతంగా కోపం వచ్చి ఇట్లా నువ్వు నా లవరు, ఆడు మళ్ళీ నేను నీకు సైట్ కొడుతుండా ఇట్లా అని వాడు విపరీతంగా కోపం వచ్చి నా సోపతో వీళ్ళు మా కాలేజీకి వచ్చి మా పిల్లనే గెలుకుతావారా అని ఆడియోలో కూడా ఉంది చెప్పి విపరీతంగా 2-3 రోజులు తీవ్రంగా మానసికంగా గురి చేసిండ్రు. తర్వాత అక్కడికి రా అంటే రాకపోతే మరి మేమే వస్తున్నామని అక్కడ రైల్వే స్టేషన్లకు రమ్మన్నారు. తర్వాత ఒకవేళ కాలేజీకి రమ్మంటే వచ్చి సారీ చెప్పమంటే చెప్తలేవని అక్కడ ట్రాప్ చేసి మళ్ళీ వేరే కాడికి తోలుకపోయి అక్కడ అట్లా చంపిర్రా ఏంది నాకేం అర్థమవుతలేదు. ఇప్పుడు ఈ అమ్మాయి ప్లస్ అమ్మాయి లవర్ పేరు ఏం పేరు? అమ్మాయి లవర్ పేరు సిద్ధార్థ. ఈ సిద్ధార్థ అనేటోడు ఏ కాలేజీ? ఎంబీఎస్ఆర్ కాలేజీ ఆంది కూడా. అంటే ఈ అమ్మాయిది ఒకటే కాలేజు, వాళ్ళిద్దరు లవర్స్ అట. ఒకటే ఇయరా? అదే 3rd ఇయరే, వాళ్ళిద్దరు 3rd ఇయరే, మా బాబు కూడా 3rd ఇయరే. ఓకే. అయితే ఇప్పుడు ఒక ఆడియో వైరల్ అవుతుంది, నువ్వు వచ్చి సారీ చెప్పిపో, నువ్వు మెసేజ్ ఎందుకు పెట్టినావు అంటే ఫోన్లో సారీ చెప్పినా కదా అంటే ఫోన్లో కాదు నువ్వు కాలేజీకి వచ్చి చెప్పిపో అని బెదిరిస్తున్నారు. 2-3 మాట్లాడుతున్నట్లు ఆడియో విన్నా నేను. వాళ్ళు బెదిరించిన వాళ్ళు ఎవరు? వాళ్ళు బెదిరించిన దాంట్లో ఒక్కడేమో సిద్ధార్థ అనేటోడు ఎంబీఎస్ఆర్ కాలేజోడు, మిగతా ఎవరో నాకు తెలియదు. వాళ్ళు తెలియదు. అయితే వాడు కాలేజ్ ఓడా మరి బయట ఓడా ఏమో నాకేమి తెలియదు. పోలీసులు పిలిపించారట కానీ నేను లేను ఆ టైంలో. వాళ్ళని పిలిపించి కూడా అడిగినానని మొన్న ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పిర్రు, వాళ్ళని కూడా పిలిపించినానని అన్నారు. ఏంటి వాస్తవం ఏంటిదో నాకైతే తెలియదు. అయితే ఇప్పుడు మీ కొడుకు మీకు ఎప్పుడు మిస్ అయ్యిండని, లేకపోతే అసలు మీ కొడుకుకి ఇట్లా చనిపోయిండు అనే విషయం ఎట్లా తెలిసింది? వీళ్ళు ఎట్లా ట్రాప్ చేసి ఏమన్నా చేసిండ్రా? మా కొడుకు చనిపోయిండన్న విషయం నాకు కన్ఫర్మ్ అదే June 7 నాడు అక్కడ సింగరాయకొండ నుంచి ఆ స్వచ్ఛంద సంస్థలు ఫోన్ చేస్తే నాకు తెలిసింది. వాళ్ళు మాకు ఏం చెప్పిండ్రనంటే ఇట్లా మొన్న May 30 నాడు ఒక అన్నోన్ డెడ్ బాడీ నూతిలోకి వెళ్ళి తీసినాము పోలీస్ ఆధ్వర్యంలో. అది తీసి తర్వాత 31 నాడు పోస్ట్ మార్టంకు పంపి తర్వాత పోస్ట్ మార్టంకు పంపారు పోలీసు వాళ్ళు. మళ్ళీ 2వ తారీఖు నాడు మాకే అప్పచెప్పారు. మాకే అప్పచెప్తే మేము ఇట్లా పూడ్చి పెట్టినాము. అదే అది మన యువనేస్తం స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఇంతకుముందు ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేసిర్రు. అన్నోన్ డెడ్ బాడీస్ కానీ మరి గరీబ్ వాళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళు తీసుకుపోయి దహన సంస్కారాలు అట్లాంటివి దగ్గరుండి చేస్తారు అన్నట్టు. ఆ చారిటీ వాళ్ళే ఇదంతా చేసిరట. అది కూడా పోలీస్ ఆధ్వర్యంలోనే చేసిరట. జూన్లో 2వ తారీఖు నాడు పూడ్చిపెట్టారట. ఆల్రెడీ వీడియోలు కూడా పంపారు మాకు ఉన్నాయి. ఇప్పుడు ఈ సింగరాయకొండల అది మండలమా విలేజా? సింగరాయకొండ మండలు, ప్రకాశం జిల్లా ఒంగోలు అంటారు, ప్రకాశం అంటారు. ఒంగోలు యాక్చువల్ ఒంగోలు నుంచి 30 కిలోమీటర్ల దూరం సింగరాయకొండ ఉంది. ఇప్పుడు ఆ స్వచ్ఛంద సంస్థలు ఇట్లా బాడీ దొరికింది అని మీకు ఫోన్ చేసిండ్రు కదా, అసలు మీకే ఎందుకు ఫోన్ చేశారు? మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ అయినరు? అయితే మా భార్య మా బిడ్డ కలిసి ఒకటి ఇన్స్టాగ్రామ్లో మా ఊరు అతను ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసిండ్రు. ఇట్లా మా కొడుకు 10 రోజులు అయ్యే తప్పిపోయి జర ఎవరికన్నా మా కొడుకుని చూస్తే పంపుండ్రి, లేదంటే ఈ నెంబర్ కన్నా ఫోన్ చేయరు అని బాగా రిక్వెస్ట్ చేసి పంపితే అది విపరీతంగా వైరల్ అయింది. అంటే ఆ రీల్లో ఫోన్ నెంబర్ కూడా పెట్టినరా? ఫోన్ నెంబర్ 3 ఇన్స్టాగ్రామ్ రీల్లో మధ్యకాలంలో మీ భార్య మీ కూతురు పెట్టింది అదేనా? సరే అదే రైట్. ఫోన్ 3 నెంబర్లు ఇచ్చినాం. 3 నెంబర్లు ఇస్తే అతను పై నెంబర్కి ఫోన్ చేసి గిట్లా ఈ ఫోటో ఫస్ట్ ఆడియో మన వాట్సాప్లో ఫోటోలు పంపిండు. నాకు 7వ తారీఖు నాడు సాయంత్రం 8 గంటలకు వచ్చింది. జూన్ 7వ తారీఖు నాడు వచ్చింది. ఏమని చెప్పిండనంటే ఫస్ట్ ఫోటోలు పంపిండు. పంపి ఇట్లా మొన్న ఒక 2వ తారీఖు నాడు ఒక
శవాన్ని అన్నోన్ బాడీని పూడ్చిపెట్టినాము, మీకు ఫోటోలు పంపిస్తున్నాము. అయితే మీరు వెతికే బాబు ఫోటో ఎప్పుడైతే తప్పిపోయిండో రెడ్ టీషర్ట్ అని ఒక ఫోటో చూసిన నేను రీల్స్లో, ఆ టీషర్టు ఈ టీషర్టు లాస్ ఏంజలీస్ అని సేమ్ కనబడుతుంది అని అంటే చూసినాము. చూసి తర్వాత మరి ఇంకేం ఆధారాలు ఉన్నాయంటే లాకెట్ చూపించిండు, ఆ మెడల లాకెటు, ఆ ఎర్రదారంకు ఆంజనేయ స్వామి విగ్రహము, అవన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ సిఐది ఎస్ఐది నెంబర్ కూడా అతను ఇచ్చిండు. సింగరాయకొండ అన్ని వాట్సాప్లో నీకు ఫోటోలు పంపిండా? ఫోటోలు ఫస్ట్ ముందు నాకు ఫోటో మీ బాబేనా, ఈ బట్టలు ముఖం ఏర్పడతలేడు, ముఖం అంతా ఉబ్బింది, నల్లబడిపోయింది, ఆ బట్టలు మాత్రం నైట్ ప్యాంటు, ఆ తర్వాత టీ షర్టు, ఆ మెడల లాకెట్, ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకోని నాకు ఫోటోలు పంపాడు. జూన్ 7వ తారీఖు నాడే రాత్రి 8 తర్వాత పంపితే, ఇది మా కొడుకు ఉన్నాయి, మా కొడుకు తప్పిపోయినప్పుడు ఇట్లనే ఉన్నాయని అంటే మరి పోలీసులతో మాట్లాడని ఎస్ఐ నెంబర్ సిఐ నెంబర్ ఇస్తే సిఐతో మాట్లాడినాం. మాట్లాడి తర్వాత వెంటనే కాచిగూడ పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసి ఎస్ఐ సిఐ వాళ్ళ నెంబర్లు కూడా వీళ్ళకి ఇచ్చినాం అన్నట్టు. తర్వాత పోలీసులు ఇద్దరు మాట్లాడుకున్నారు. వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఎస్ఐతో మాట్లాడిండు, సిఐతో మాట్లాడిన తర్వాత ఈ సిఐ నాకే ఫోన్ చేసిండు. సింగరాయకొండ సిఐ ఫోన్ చేసి, ఇక లేట్ చేయకండి, తొందరగా వచ్చి కన్ఫర్మ్ చేసుకోండి అంటే, ఇట్లా రేపు రమ్మంటారు అంటే, రేపు ఎందుకు, ఇంకా లేట్ అయితే ఏముంది, రాత్రి ఎక్కేసాయి, పొద్దుగల వరకు వస్తాం, పొద్దుగల మేము వస్తాము, వచ్చిన తర్వాత ఇక మనకి ఇక్కడ ఏమేమి చేయాలో ప్రాసెస్ అదంతా చేపిస్తాను అన్నాడు. ఎప్పుడు పోయినావు సింగరాయకొండకు? ఏ డేట్ నాడు పోయినావు? అదే రోజు 7వ తారీఖు నాడు రాత్రి అక్కడ దిల్సుఖ్ నగర్లో బస్సు ఎక్కిన, ఒంగోలు బస్సు ఎక్కి తెల్లార వరకల్లా దిగి, ఆ తర్వాత అక్కడ నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది, 30 కిలోమీటర్లు అక్కడ దూరం పోయి, ఆ తర్వాత 8వ తారీఖు నాడు ప్రొద్దున 8:30-9 గంటల వరకల్లా మేము సింగరాయకొండ స్టేషన్లో ఉన్నాం. అప్పటికే ఇంకా రైల్వే స్టేషన్లో, పోలీస్ స్టేషన్లో ఉన్నాం. మేము బస్సులోనే పోయినాం. నీతో పాటు? లేదు, నేను, మా మేనల్లుడు ఉండే నాతోని, ఇగో వీళ్ళ తమ్ముడు, మా బామ్మర్ది, మేము ముగ్గురం కలిసి పోయినాము. పోయిన తర్వాత పోలీసులు 8వ తారీఖు మీరు సింగరాయకొండ పోలీస్ స్టేషన్కు పోయినాం. పోయిన తర్వాత మేము 8 గంటలకు పోతే ఇంకా ఎస్ఐ రాలేరు, కొంచెం వెయిట్ చేయండి, టీ తాగండి అని టీ తాగిపించారు. 9:30 వరకల్లా వాళ్ళు వచ్చి ఇట్లా మీ బాబేనా తప్పిపోయింది అని అంటే, అక్కడ పోలీస్ స్టేషన్లో టీ షర్టు, ఈ లాకెటు పోలీస్ స్టేషన్లో భద్రపరిచి ఉంచారు. అవి మేము పోయిన తర్వాత అవన్నీ తీసి చూపించారు. టీ షర్టు, ఇట్లా ఈ ట్రాక్ దొరికింది, ఈ లోపల డ్రాయర్, అండర్వేరు, ఆ తర్వాత మెడల లాకెటు, పేరు, 2 ముల్దారాలు, తాయెత్తు, ఇవన్నీ చూసిన ఖచ్చితంగా ఇక నా కొడుకే అని కన్ఫర్మ్ అయినాయి. ఇక బాగా ఏడ్చిన తర్వాత ఈ ఎస్ఐ సిఐ ఓదార్చి ఇట్లా లోపలికి తీసుకుపోయి మాట్లాడి ఆయనతో ఇట్లా మా బాడీ మాకు దవ్వియండి సార్, మేము తీసుకుపోతామని అంటే, ఆ ప్రాసెస్ ప్రకారం పోవాలా, అట్లా దవ్వి అని అంటే అది కుదరది, ఒక్కసారి పూడ్చిపెట్టిన బాడీని మళ్ళా తిరిగి ఇవ్వాలంటే మీదే అన్న కన్ఫర్మ్ కావాలా, దానికోసం డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలా, వాళ్ళ అమ్మని తీసుకురా, నేను మంగళగిరిలో డీజీబీ ఆఫీస్ ఉంటుంది, అందులో డిఎన్ఏ టెస్ట్ చేస్తారు, మీరు అక్కడికి పోవాల్సి ఉంటుంది, మేము ఇక్కడ గవర్నమెంట్ తరఫు నుంచి స్లాట్ బుకింగ్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత 7 నాడు ఉన్న ఆ రోజు కూడా సాయంత్రం ఎమ్మెల్యేలతో వీళ్ళతో ఫోన్ చేయించిన, ఇట్లా మా డెడ్ బాడీ మాకు ఇస్తే తీసుకుపోయి మా సాంప్రదాయ జైత్యాల ఎమ్మెల్యే మా బండి సంజయ్ సారు వాళ్ళందరితో ఫోన్ చేయించినా కానీ వాళ్ళు వినలేదు, పోలీసు వాళ్ళు వినలేదు. ఒక ప్రాసెస్ ప్రకారం పోవాలా, ఒకవేళ ఇట్లా దవ్విస్తే రేపు ప్రొద్దున నాకు ప్రాబ్లం వస్తుంది, అందుకోసమని. ప్రాసెస్ ఏంది అసలు? మీ కొడుకు బాడిని ఆ సమాధి నుంచి తీసి ఇవ్వాలంటే ఏందంట ప్రాసెస్ ఏంది? ప్రాసెస్ ఏంటిదని అంటే, వీళ్ళు ఏమన్నారంటే, ఈ టీషర్ట్ కానీ, ఈ పేరు కానీ, ఈ ప్యాంట్ కానీ నీ కొడుకుయే బాబు, ఇవి మార్కెట్లో దొరికే వస్తువులు, రేపు పొద్దుగల మీ కొడుకు అసలు ఇంకొక టీషర్ట్ వేసుకుంటాడు, అట్లాంటి పేరు అట్లాంటి బిల్లనే వేసుకుంటాడు, రేపు పొద్దుగల మీరు పోయినాక 2 నెలకో మా ఈ కొడుకు మీ ఇక్కడ చనిపోయింది మా బాబే సేమ్ అదే టీషర్ట్ ఉండే, అట్లాంటి పేరే ఉండే అని అంటే, అప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలా?
మేము ఒక ప్రాసెస్ ప్రకారం పోయేది ఉంటుంది. అందుకోసమని డిఎన్ఏ కన్ఫర్మ్ చేస్తే మేము ఇచ్చినా కానీ మాకు ఇక రూల్స్ అండ్ రెగ్యులేషన్ క్లియర్ అవుతాయి అని వాళ్ళు చెప్పారు అన్నట్టు. ఆ. తర్వాత మరి వాళ్ళు అట్లా చెప్పినాక మీరు ఏం చేసిండ్రు అన్ని పోలీస్ స్టేషన్ దగ్గర? నేను ఆ రోజు చెప్పారు. ఆ తర్వాత నేను తెల్లారి దాకున్నా వాళ్ళతోని వీళ్ళతోని. అక్కడ సింగరాయ కొండల నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళతోని కూడా వాళ్ళ బంధువులతోని వాళ్ళ దాంట్లో ఎక్కడన్నా రాజకీయ నాయకులతోని వాళ్ళతోని ఫోన్ చేయించినా కానీ అతను వినలేదు. ప్రాసెస్ ప్రకారమే పోతా బాబు, నీ బాధ నేను అర్థం చేసుకుంటా, ఇట్లా రేపు ప్రొద్దున నాకు కూడా ఇట్లా ప్రాబ్లం అయిపోతుంది, అట్లా ఇవ్వరాదని చెప్పేసిండు. ఇక రెండో రోజు కూడా ఉన్నా, రాత్రి దాకా ఉన్న, రిక్వెస్ట్ చేసిన ఎంతకు చేయలేరు. జూన్ 8, 9 నాడు ఉన్న కంప్లీట్. 9 నాడు రాత్రి దాకా ఉన్నా. ఇక రాత్రి 9 నాడు మళ్ళీ బస్ ఎక్కించి డైరెక్ట్ ఇంటికి వచ్చేసి కొరుట్లకైనా మా ఊరికైనా ఇక ఆ ఊరోళ్ళంతా వచ్చి దాదాపు ఒక 1000 మంది దాకా వచ్చిర్రు కావచ్చు. వచ్చి ఒకటే ఏడుసుడు, అందరు పట్టుకొని పరామర్శించేందుకు వచ్చిర్రు. ఇట్లా రాజేష్ వచ్చిండట, గిట్లా వాళ్ళ కొడుకు 21 సంవత్సరం కొడుకు తప్పిపాయే, సిన్సియర్ ఉండే పాపం 21 కొడుకు చేతికని చెందిన కొడుకు తప్పిపాయే. రేపు పొద్దుగల కాలేజీకి పంపించాలంటే మాకు భయం పడుతుందిరా, నీ కొడుకే గిట్ల అయిపోయారా, ఇంత ఘోరంగా చంపిరా అని ఒక్కొక్కరు 2 రోజుల దాకా అట్లనే ఏడ్చుడు. ఇప్పుడు రాజేష్ గారు, మీరు సింగరాయకొండ నుంచి జూన్ 10కి వచ్చిండ్రా కోరుట్లకు? 10 నాడు వచ్చిండ్రు. జూన్ 9న, జూన్ 7న 9 ఉన్నా. 9 నాడు రాత్రి ఎక్కి 10 నాడు 11:30కు మా ఇంటికి చేరుకున్నాను నేను. చేరుకున్నావు కదా. ఇప్పుడు ఆయన ఏమన్నాడు అంటే డిఎన్ఏ టెస్ట్ చేయాలి, అట్లా అయితేనే తీయనీకి వస్తుందని చెప్పిండు కదా. మళ్ళీ నువ్వు తర్వాత ఏం చేసినావు? 10 నాడు కోరుట్లకు వచ్చినావు, తర్వాత ఏం చేసినావు? తర్వాత నేను ఏం చేసినట్టు అక్కడనే ఇంటికనే ఉన్నాను. నేను డిఎన్ఏ టెస్ట్ మాకు స్లాట్ బుకింగ్ ఉంటుంది, అది కూడా ఒక ప్రాసెస్ ప్రకారం పోవాలి. నేను ఇయ్యాలనే కావాలంటే ఇయ్యాలనే డిఎన్ఏ టెస్ట్ ఇయ్యారట. దానికోసము డిఎస్పీదో లేకుంటే డీజీపీదో ఎవరో సంతకం ఉంటుందట. ఆ సంతకం పెడితేనే ఆ సంతకం తీసుకుపోయి అక్కడ డిఎన్ఏ ల్యాబ్లో అడ్మిషన్ చేస్తే వాళ్ళకి మనకు ఒక డేట్ ఇస్తారట. ఆ డేట్ ప్రకారము మన కాల్ వస్తుంది. ఆ కాల్ వచ్చినప్పుడు మనం పోవాలా. అది కూడా మన ఎక్కడి నుంచి అయితే మన కేసు ఉందో సింగరాయకొండ నుంచి ఒక కానిస్టేబుల్ త్రూలోనే పోవాలా, మనం డైరెక్ట్ పోరాదు. తర్వాత అక్కడ ఎప్పుడు డిఎన్ఏ టెస్ట్ సోమవారం ఎన్నో తారీఖు వచ్చింది? 15వ డేట్ నాడు మాకు కాల్ వచ్చింది. జూన్ 15 నాడు మీకు కాల్ వచ్చింది? 14 నాడు సాయంత్రం మాకు కాల్ వచ్చింది. 15 నాడు 15 నాడు డిఎన్ఏ టెస్ట్ ఉంది, 11 గంటల వరకు రావాలని చెప్పారు. చెప్తే మేము అదే 14 నాడు రాత్రే మేము వెళ్ళినాం ఇక్కడ నుంచి. నేను, నా కూతురు, మా భార్య, ఇంకా తోడుగా మాకు తెలియదని నా స్నేహితుని ఒకరిని తోలుకొని పోయాను. డిఎన్ఏ టెస్ట్ అయిపోయింది. డిఎన్ఏ టెస్ట్ అది రిజల్ట్ రావాలంటే అదొక మామూలుగా నెలలు పడుతుంది, కానీ మీకోసమని ఈ ప్రాసెస్ జల్దీ ఎత్తున ఒక 15-20 రోజుల లోపల తెప్పిస్తా అని సిఐ చెప్పిండు. అంటే ఇప్పటికీ డిఎన్ఏ టెస్ట్ రాలేదు ఇంకా? అందుకోసమే మేము వెయిట్ చేస్తున్నాం. ఇది జరిగింది. అయితే ఇప్పుడు రాజేష్ గారు, ఇప్పుడు మీ కొడుకు ఆ బావిలో చనిపోయింది అనేది అక్కడ ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు మీకు ఫోన్ చేసిండ్రు. మీ భార్య, మీ కూతురు ఒక రీల్ పెట్టిండ్రు ఇన్స్టాగ్రామ్లో, ఫోన్ నెంబర్లు ఇస్తే మీకు ఫోన్ వచ్చింది, అయిపోయింది. అసలు మీ బాబు మిస్ అయ్యిండని నీకు ఎప్పుడన్నా తెలిసిందా? మా బాబు 27 నాడు మిస్ అయితే నాకు 30 నాడు ఫోన్ వచ్చింది సాయంత్రం 8:30కు. 27 నాడు, మే 27 నాడు మిస్ అయ్యిందా? మే 27 నాడు మిస్ అయితే నాకు 30 నాడు సాయంత్రం ఫోన్ వచ్చింది 8:30కు. ఇట్లా కాదు ఇక్కడ నుంచే ఈ కాలేజీ పిల్లగాళ్ళు ఏమని చేసిండ్రంటే, మీ బాబు ఈ వారం అంతా ఇంటర్న్షిప్కు రావట్లేదు. నీకు పేరు చెప్పు. పేరు సిద్ధార్థ అని, ఎంవిఎస్ఆర్ కాలేజీ సిద్ధార్థ. ఈ పిల్లగాడే కదా, అమ్మాయిలు ఎవరే కదా? అమ్మాయిలు ఎవరే. ఆ పిల్లగాడే వాడే మళ్ళీ నాకు తిరిగి ఫోన్ చేసిండు. మే 30 నాడు ఫోన్ చేసిండు. మే 30 నాడు 8 గంటలకు ఫోన్ చేసి, మీ బాబు కాలేజీకి రావట్లేదు, మొత్తం ఈ వారం అంతా ఇంటర్న్షిప్కు రావడం లేదు అంకుల్ అని అంటే, నువ్వెవరంటే సిద్ధార్థ అని అన్నాడు. సిద్ధార్థ నువ్వు ఎక్కడ ఇట్లా అదే కాలేజీ అంటే, లేదు నేను ఎంవిఎస్ఆర్ కాలేజ్ అని అన్నాడు. మరి మా బాబుతో చదువుకున్న వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ ఫోన్లోకి వెళ్ళి నాకు ఫోన్ చేస్తాడు. ఒకవేళ మా బాబుది నెంబర్ తగలకపోతే నేను వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడతా. వాళ్ళు వేయాలన్నా మరి ఎంవిఎస్ఆర్ కాలేజీ పిల్లగాడి ఎత్తుండు, మరి దోస్త్ మరి అక్కడ స్నేహంకి అయింది కావచ్చని నేను ఫోన్ చేసి, అంతే ఇంటర్న్షిప్కి రావడం లేదని అన్నాడు. ఎందుకు రావడం లేదని అంటే, ఏమో తెలియదు అంకుల్ అని అన్నాడు.
కట్ చేసి నేనే కట్ చేసిన ఈ పిల్లగా వెంటనే నా కొడుకు ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ అవుతుంది 2-3 సార్లు వేసిన స్విచ్ ఆఫ్ అంతా 30 తారీఖు మే 30 తారీఖు 30 తారీఖు నాడు 8:30 తర్వాత ఇదంతా రాత్రి 8:30 తర్వాత 2-3 సార్లు మా కొడుకు ఫోన్ చేస్తే మళ్ళీ స్విచ్ ఆఫ్ వచ్చింది. వెంటనే వేరే అబ్బాయికి ఆకాష్ అనే అబ్బాయికి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు అంటే అవును బుధవారం నాడు ఇట్లా ఊరికి పోతానన్నాడు, బుధవారం అంటే డేట్ 27 నాడే ఊరికి పోతానన్నాడు, ఇట్లా అరే కాచిగూడ రైల్వే స్టేషన్ల దగ్గర దించమన్నాడు పొద్దుగల 8 ఆ 3 డేస్ దించిండు అని చెప్పిండు. అయితే ఇంటికన్నా పోతా లేదని అంటే మన స్నేహితుల దగ్గరికి పోతానని చెప్పిండు. ఆ తర్వాత ఇక అందరితో మాట్లాడిన స్నేహితులకు వాళ్ళకు వీళ్ళకు అందరికీ ఫోన్ చేస్తే డిప్లొమా వాళ్ళకు వీళ్ళకు ఫోన్ చేస్తే ఎవ్వరి దగ్గరికి రాలేడని చెప్పారు. చెప్పిన తర్వాత ఇక భయం పట్టింది, స్విచ్ ఆఫ్ అవుతుంది 3 రోజుల నుంచి స్విచ్ ఆఫ్ అవుతుంది అంకులు, ఆ టైం నేను ఇంటికి వచ్చిండు కావచ్చు అనుకున్నామని వాళ్ళు కూడా చెప్తుర్రు. ఇప్పుడు 27 తారీఖు మిస్ అయ్యిండు కదా, 30 తారీఖు ఈ సిద్ధార్థ్ అనేటోడు ఫోన్ చేసిండు కదా, ఈ మధ్యలో మీరు మీ కొడుకుకి ఎప్పుడు ఫోన్ చేయలేదా? 27-30 మధ్యలో ఫోన్ చేయలేదా? ఒకసారి ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందట. స్విచ్ ఆఫ్ వచ్చిన తర్వాత మరి ఎక్కడన్నా ఉన్నాడో సోపుతులతో మరి ఏదైనా క్లాసుల్లో నడుతుందో నోట్స్ రాసుకుంటుండో మరి ఎట్లా స్విచ్ ఆఫ్ చేసిండో సైలెంట్లో పెట్టుకున్నాడో అని తర్వాత వాడే చేస్తాడనని ఇక తర్వాత చేయలేం. వాడే ఒకసారి చేసిన మధ్యలో. ఇప్పుడు 30 తారీఖు ఈ సిద్ధార్థ అంటోడు ఫోన్ చేసినాక నువ్వు రాహుల్ ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇలా ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఏదో చెప్పినారు, నీకు ఏదో భయం పుట్టుకున్నదా అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీ బాబు ఫోన్ కలుస్తలేదు. 30 తారీఖు ఏం చేసినావు నువ్వు? 30 తారీఖు నాడు మళ్ళీ తర్వాత వానికి కూడా ఒకసారి ఫోన్ చేసిన రిటర్న్ సిద్ధార్థ గానికి ఫోన్ చేసి అరే మరి ఏమైందిరా లుల్లి ఏమన్నా అయిందారా అని అంటే వాడు ఏమన్నాడంటే మా లవర్కు వాడు మెసేజ్ చేసిండు అంకుల్, అందుకోసమే మేము కాలేజీకి వచ్చి సారీ చెప్పమన్నాము అని వాడు మళ్ళీ నాకు రిటర్న్ చెప్పిండు. మరి 3 రోజుల నుంచి స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుందిరా, ఎటువైనా ఏం కథరా అని అంటే ఏమో నాకేం తెలుసు అంకుల్, నాకు తెలియదని అన్నాడు. చెప్పిన ఇక అరే దండం పెడతారా, నీ కాలు మొక్కుతారా, నాకు భయం పడుతుందిరా, సోపుతల దగ్గర కోలేడట చెప్పురా అని అంటే మరి ఏమన్నా చేసిండ్రా ఏం కథరా అంటే అట్లాంటిది ఏమో ఉండదు అంకుల్ అని అన్నాడు. ఇక తర్వాత కట్ చేసిన ఆయన మళ్ళీ ఇంకా వేరే మా చుట్టాలకు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళ దగ్గర కూడా పోలేడట. అదే రాత్రి 11:30 దాకా ఫోన్ చేసుకుంటా ఉండి 11:30కు ఆయన బస్ ఎక్కి రాత్రి వచ్చి బస్ ఎక్కి 31 నాడు పొద్దుగల హైదరాబాద్లో దిగి ఏది మా కొడుకు ఉంటున్న హాస్టల్కి పోయి అక్కడ హాస్టల్ ఏది గవర్నమెంటా ప్రైవేట్? మా కొడుకు హాస్టల్ ప్రైవేట్ హాస్టలే, లక్ష్మీ కళ అదే సైదాబాద్లో ఉంది హాస్టల్ పేరు లక్ష్మీ కళ బాయ్స్ హాస్టల్, ప్రైవేట్ హాస్టలే. చదువుతున్నాడు. ఆ కాలేజీకి హాస్టల్ లేదు, మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రైవేట్. హాస్టల్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ 2-3 పిల్లగాళ్ళు వచ్చారు, వాళ్ళందరితో మాట్లాడినా మరి ఏం చేద్దామంటే పోయి కాలేజ్ మిస్సింగ్ అని కంప్లీట్ ఇద్దాం అంకులు, వాళ్ళు ఏమైనా చేసిండ్రా ఏం కథ మరి మాకు కూడా అర్థమైతలేదు అని చెప్పారు. ఎవరు వాళ్ళు చేసిండ్రేమో అంటే నువ్వు చెప్పినావా ఎవరైనా ఏమైనా చేసినా? ఆ పిల్లలే చెప్తున్నారు. ఆ పిల్లగాన్లే అన్నారు, త్రినేష్ ఆకాష్ ఆ పిల్లగాన్లు అన్నారు. మరి ఆ పిల్లగాన్లు ఏమైనా చేసిర్రా మరి ఏమైనా లేపకపోయారా మాకు తెలియదు, పోయి కంప్లీట్ ఇద్దాం అంకుల్ అని అన్నాను. వెంటనే వాళ్ళ పిల్లగాన్ల 2-3 ఇంకా వేరే డిప్లొమా పిల్లగాన్లు వచ్చారు, వాళ్ళు 2-3 అంతా ఒక 10 మందిని కలిసి కాచిగూడ పోలీస్ స్టేషన్లలో 31 నాడు కంప్లీట్ రాపించిన. ఏమని కంప్లీట్ చేయించిన? కంప్లీట్ ఏంటిదంటే గిట్లనే మిస్సింగ్ అయ్యిండు అని అన్నాడు. మిస్సింగ్ అని అంటే మరి ఎట్లా మిస్సింగ్ అయినాడంటే ఇట్లా సిద్ధార్థ అనే పోరాడు బెదిరించిండట, ఆయన భయపడి ఎటన్నా వేయండా ఏం కథ అని అట్లా కేసు రాపించిన. సిద్ధార్థ అనేటువంటి పేరు రాపించిన సిద్ధార్థ అనే పేరు వాడు ఎందుకు బెదిరించిండట, ఒక అమ్మాయికి మెసేజ్ చేసిండట అని అది కూడా రాపించిన నేను. ఇప్పుడు 31 తారీఖు నువ్వు కేసు నమోదు చేయించినావు కదా, మరి ఈ కాచిగూడ పోలీసులు ఈ సిద్ధార్థ అని నీవు అనుమానం వ్యక్తం చేసినావు కదా ఇట్లా బెదిరించిండు అది అనేది, మళ్ళీ వాడిని పిలిపించి ఏమన్నా విచారణ చేసిండ్రా? 31 తారీఖు మే 31 నాడు నువ్వు ఫిర్యాదు చేసినావు. ఓకే, పోలీసులు ఫస్ట్ విలువలేరు. 2-3 రోజుల దాకా మేము సీసీ ఫుటేజ్ లేకుండానే ఏరినాం. తర్వాత ఒక రోజు ఆ సిఐ గారు ఫోన్ చేస్తే పిలిపించారు మా ముందరిని, సిద్ధార్థ అనే అబ్బాయిని పిలిపించి ఇట్లా ముందు వాడొచ్చిండు, వాడిని స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించి నార్మల్గా అడిగిండు ఇట్లా ఏమైనా అంటే అబ్బాయిని ఎందుకు బెదిరించినవని అంటే ఇట్లా మా అమ్మాయికి ఫోన్ చేసిండు, నా ఫ్రెండ్కి ఫోన్ చేసిండు సార్ అని అన్నాడు. ఫ్రెండ్కి ఫోన్ అంటే వాడు మెసేజ్ చేస్తాడు,
మెసేజ్ చేస్తే నువ్వు ఒక్కనివే నా ఫ్రెండ్ ఇంకా ఫ్రెండ్లు లేరా, ఎందుకు బెదిరించినావు, లీడర్ గిరి చేస్తావా అట్లా ఇట్లా అని అన్నారు. బస్ తోలేసారు అంతే, ఏమన్నారు. తోలేసారు. నువ్వేమన్నా ఈ అబ్బాయిని ఏమైనా చేసినావా అది ఇది అని అట్లా అడిగినరా? అది నా ముందట అడగలేరు, పక్కకి తీసుకుపోయి అడిగారు. నా ముందట ఇంతే అడిగారు. ఇట్లా నువ్వు మెసేజ్ చేస్తారని అంటే ఆ అమ్మాయికి నువ్వు ఒక్కనివే ఫ్రెండ్ ఉన్నావా, ఇంకా ఊరంతా ఫ్రెండ్లు లేరా, నువ్వు లీడర్ గిరి చేస్తావా అట్లా ఇట్లా అని 2-3 మాటలు అన్నాడు. తోలేసాడు. స్టేట్మెంట్ తీసుకొని పంపించని చెప్పాడు. ఎప్పుడు పిలిపించింటారు నీ అంచనా? జూన్ 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 డేట్లో ఎప్పుడు పిలిపించారా సిద్ధార్థ అనేటువంటి? దాదాపు జూన్ 2వ తారీఖు 3వ తారీఖు నాడు పిలిపించిండు అని అనుకుంటా. 2-3 పిలిపించిండు, నాకు అంత డేట్ ఐడియా లేదు. మేము రోజు ప్రొద్దున ఇక 31 తారీఖు నాడు ఏదైతే కంప్లీట్ చేసినో అక్కడ నుంచి రోజు పొద్దున్న 10 పోవాలా, రోజు పోవాలా స్టేషన్లో కూర్చోవాలా. మా బామ్మర్ది నేను రోజు పోవాలా స్టేషన్లో కూర్చోవాలా. ఇక టైం ఉంటేనేమో తీసుకుపోయి సీసీ ఫుటేజ్ చెక్ చేస్తుంటే, లేకుంటే పొద్దున్న దాకా స్టేషన్లోనే కూర్చుంటుంటే. 7వ తారీఖు నాడు 31వ తారీఖు నాడు ఉంటే 7వ తారీఖు నాడు రోజు పొద్దున్న పోయి అక్కడ కూర్చోవాలా. ఆ సిద్ధార్థ అనేటువంటి పిలిచి అడిగినరు, వదిలేసిండు అంతే. ఇవాళ ఎంత డేటు? జూన్ 22. 22 ఇవాళ. మళ్ళీ అసలు ఏం తేలింది? ఇవాళ 22 డేటు. మీ కొడుకు 27 నాడు మిస్ అయ్యి నీకు 30 నాడు ఫోన్ వచ్చింది, ఇట్లా మీ కొడుకేనా అని స్వచ్ఛంద సంస్థ నుంచి, సింగరాయకొండ నుంచి. మీరు జూన్ 8 తారీఖు సింగరాయకొండ పోలీస్ స్టేషన్ పోయినరు, బట్టలు గుర్తుపట్టినరు, ఆ లాకెట్ గుర్తుపట్టినరు, మొలతాడు గుర్తుపట్టినరు, అంతా అయిపోయింది. ఇప్పుడు మన నిందితులు ఎవరని తేలింది. నిందితులు ఏం లేదు, అదే గుంటూరు ల్యాబ్కు అక్కడ సింగరాయకొండలో ఈ అవయవాలు ఇవి ఉంటాయి కదా, అవన్నీ గుంటూరు అది ఎఫ్ఎస్ఎల్ ఏదో అంటారు, అది ఆ ల్యాబ్కు పంపినాము, ఆ పోస్ట్ మార్టంకు పంపినాము. ఇంకా రావాల్సి ఉంది, అది వస్తే మొత్తం ఏర్పడుతుంది, ఓపిక పట్టండి అని వాళ్ళు చెప్పారు. ఇక పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే కోసమే ఎదురు చూస్తున్నామని చెప్పారు. కానీ ఇన్ని రోజులు 2-3 రోజులకే పోస్ట్ మార్టం రావాలి, 15-20 రోజులు అవుతుంది. అక్కడ వాడు చచ్చిపోయి అంటే 2వ తారీఖు అంటే 30 తారీఖు నాడు శవం దొరికింది వాళ్ళకు. 31 నాడు 31 తారీఖు నాడు పోస్ట్ మార్టం అయింది. 31 నుంచి ఇవాళ 22 అంటే 22 రోజులు 23 రోజులు అయింది. ఇప్పటికి కూడా ఏం రాలేదు, పోస్ట్ మార్టం రాలేదు. ఇది ఏందో మాకు అర్థమైతే లేదు. దీక్ష కూర్చున్నారు ఇక్కడ హైదరాబాద్లో బాగలింగంపల్లిలో. మీకు ఏం కావాలని దీక్ష కూర్చున్నారు, నిరసన చేస్తున్నారు? అదే అంత 3-4 రోజుల నుంచి విపరీతంగా బెదిరించుకుంటా ఫోన్లల్లో ఆ ఆడియో లీక్ కూడా, అది కూడా ఎడిట్ చేసి కటింగ్ చేసి పంపిండు. వాళ్ళ మీద కఠినంగా యాక్షన్ తీసుకోవాలా, దోషులను గుర్తించాలా, శిక్షించాలా. ఆడు పెద్దింటి కుటుంబం ఓడైనా, ఆడు చిన్నింటి కుటుంబం ఓడైనా, ఆడు ఎవడైనా కానీ. రేపు పొద్దుగల కూడా కాలేజీలో సార్, మొన్న కాలేజీకి పోతే వాళ్ళు ఏమంటారు తెలుసా, మాకు తెలియదు బయట నుంచి మిస్ అయ్యింది కదా అని అంటారు. అంటే ఇప్పుడు కాలేజీ వాళ్ళు కూడా ఈ ఇష్యూను బయటకు రాణిస్తలేరు. పొద్దుగల ఈ కాలేజీ అడ్మిషన్లు ఉన్నాయి, మీ కాలేజీ బాబు ఇట్లా అయిందంటే వాళ్ళకు బ్యాడ్ నేమ్ వస్తుందని కాలేజీ వాళ్ళు కూడా పట్టించు. సైదాబాద్ కాలేజీ, మాతృశ్రీ కాలేజీ వాడు ఇంతకు ముందు మేము కొత్త జాయిన్ అయినప్పుడు ఒకరోజు పోకపోతే మాకు ఫోన్కు మెసేజ్ వస్తుండే. ఒక రోజు కాదు, ఒక పూట పోకపోతే 5 క్లాసులు నడిస్తే 5 క్లాసులల్లో 4 క్లాసులు అటెండ్ అయ్యి ఒక క్లాస్ అటెండ్ కాకపోతే మీ బాబు 4 క్లాసులకు అటెండ్ అయ్యాడు, ఒక క్లాసుకు అటెండ్ కాలేదని మాకు ఫోన్ వస్తుండే, మెసేజ్ వస్తుండే. అట్లాంటిది వాడు 10 రోజులు క్లాస్ పోకున్నా కానీ మాకు మెసేజ్ రాలేదు, కనీసం ఫోన్ చేయలేరు. టీవీలో చనిపోయిందని చూసిన తర్వాత గప్పుడు అక్కడికి వెళ్ళి మేడం ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు మరి? ఇన్ని రోజుల నుంచి కాలేజీకి వస్తలేడు అని ఎందుకు చెప్పలేదు? కాలేజ్ వాళ్ళు తెలియదు అంతకుముందు చేస్తుండే. ఇప్పుడు మేము ఇన్ఫార్మ్ అంటే వేరే కాలేజీకి పోతుండు, వాళ్ళు ఏం చెప్తలేరు. అయితే ఇక్కడ ఇప్పుడు అడ్మిషన్లు ఉన్నాయి కదా, ఈ కాలేజీ అడ్మిషన్లు ఒక్కొక్కడు 30-40 లక్షల డొనేషన్ పెట్టి అక్కడ దాంట్లో జాయిన్ అవుతారట. అయితే ఈ బాబు ఇట్లా చనిపోయిండు అట్లా ఇట్లా అని అంటే ఇక ఈ కాలేజీలో ఇట్లా అవుతుందా అట్లా అవుతుందా, ఈ కాలేజీ బ్యాడ్ నేమ్ వస్తుంది, జాయిన్ అయినట్టు జాయిన్ కాడని వాళ్ళు ఈ ఇష్యూను తొక్కేసే ప్రయత్నం చేస్తారు. పెద్ద ఛానళ్ళల్లో కూడా రానిత్తలేరు. ఇప్పుడు కాచిగూడ పోలీసులను మళ్ళీ మీరు కలిసిండ్రా? ఇప్పుడు ఈ రోజు 22 తారీఖు ఆ సిద్ధార్థ అనేటోని 2 తారీఖు 3 తారీఖు పిలిచి విచారణ చేసిండ్రు. మరి ఇంతవరకు అరెస్ట్ చేయలేదు కదా, మళ్ళీ మీరు పోయి కలిసే ప్రయత్నం ఏమైనా చేసిండ్రా? నేను కలలేదు. తర్వాత నా టెన్షన్లో నేను మా తమ్ముడు మా సడ్డ కూడా అవుతాడు, అతను ఒకసారి ఫోన్ చేసి అడిగిండట ఇట్లా అని అంటే మేము వాళ్ళను ఇట్లా పిలిపించి విచారణ చేస్తాం, నేను కాలేజీకి పోతా, కాలేజీలో కూడా మరి అటు ఆంధ్ర సైడ్ చనిపోయిండు కదా,
అక్కడి మనుషులు ఎవరన్నా ఉన్నారా అవన్నీ చెక్ చేస్తా అన్నట. ఏం చేసిరో ఏం చేయలేరు నాకు తెలియదు ఇప్పటి వరకు. ఇంతవరకు ఆ కేసుకు సంబంధించి వాళ్ళ అరెస్ట్ కాలేదు, ఏం కాలేదు. ఏం కాలేదు అంత నార్మలే అయిపోయింది. ఇప్పుడు మీకు ఎవరి మీద అనుమానం ఉంది? ఈ ఓలైతే చంపినరని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా చంపిండి అని అనుకుంటే ఎందుకని ఈ వీళ్ళే ఏదన్నా సుపారీ ఇచ్చి అంటే ఏదన్నా గుండాలతోని రౌడీలతోనికి నా ఇట్లా డబ్బులు ఇచ్చి చంపించారు అన్న అనుమానం నాకు. ఇదే ఈ స్టూడెంట్ పిల్లగాండ్లు సిద్ధార్థ అనే పిల్లగాండ్లు ఏదైనా డబ్బులు ఇచ్చి కింద చంపించిర్రా అని అనుమానం నాకుంది. ఎందుకనంటే ఇప్పుడు మావాడు ఒక్క సూసైడ్ చేసుకునేది ఉంటే గంత దూరం పోయి అక్కడ తెలియని జాగాలలో పోయి గంత దూరం పోయి గంత పెద్ద రౌతు కట్టుకొని ఆ సూసైడ్ చేసుకుంటాడా అని వాళ్ళ ఎస్ఐ గారే అన్నారు. ఎక్కడ ఊరు సూసైడ్ చేసుకున్నది ఉంటే ఎక్కడ ఉన్న అబ్బాయికి ఇక్కడికి వచ్చి సూసైడ్ చేసుకోవడం ఏంది, ఇది మిస్టరీ ఉంది, అందుకే నేను అనుమానాస్పద కిందనే కేసు నమోదు చేసినానని అతను కూడా చెప్పాడు నాతో. ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్ రాలేదు, టెస్ట్ చేసినారు కదా మీది, అది రాలేదు, ప్లస్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇంతవరకు రాలేదు. ఇంతవరకు రాలేదు. ఇప్పుడు సింగరాయకొండ పోలీసులకు ఫోన్ చేసి మీరు ఏమైనా అడిగే ప్రయత్నం చేసిండ్రా? మేము దాదాపుగా 2-3 రోజులకు ఒకసారి చేస్తున్నాము. అదే మీ మామూలుగా అయితే ఇప్పుడు కేసులు బాగా ఉంటాయి కదా, మామూలుగా అయితే మస్తు నెలలు పడతాయి, మీరు అంత దూరం వాళ్ళు కాబట్టి ఒకవేళ మీది ముందు చేయమని చెప్తున్నామని వాళ్ళు చెప్పారు నాతోనే. నిన్న కాలేజ్ గార్డ్ కూడా పోయినట్టు, మాతృశ్రీ ఇంజనీరింగ్ సైదాబాద్ కాలేజ్ దగ్గర కూడా పోయినట్టున్నారు కదా. అదే సార్, వాళ్ళ కాలేజీ స్టూడెంట్ అని అంటే ఒక కొడుకు లెక్క వాడు చనిపోయిండు, మరి కాలేజీకి రావడం లేదు, మరి ఏమైంది ఏం కథ అని కనీసం ఒక్కసారి ఫోన్ అన్న వేయచ్చు కదా. ఫోన్ కాదు కనీసం ఫీజు కట్టించుకునేది ఉంటే, డబ్బులు కట్టించుకునేది ఉంటే మీన ఫోన్లు చేస్తారు కదా, 2-3 రోజులు రాకపోతే చేయాలి కదా. అట్లా కూడా 10 రోజులైనా చేయలేదు సార్. 10 రోజులు కాలేజీ నడుస్తుంది, కాలేజీ అటెండెన్స్ పోనీ అక్కడ ఇంటర్న్షిప్కి వెండు, మళ్ళీ కాలేజీ చాలా అయింది కదా, ఇంటర్న్షిప్ తర్వాత మళ్ళీ కాలేజీ చాలా అయింది కదా, మరి కాలేజీ అన్నప్పుడు కాలేజీ కూడా మరి ఆబ్సెంట్ అని. మీరు నిన్న కాలేజ్ దగ్గరికి పోయినరా? నిన్ననా మొన్న పోయారు కదా? మొన్న పోయి మీరు ఏం డిమాండ్ చేసినారు ఆ కాలేజ్ దగ్గర పోయి? ఏం కావాలని అడిగినారు మీరు? నేను ఒక్కొని అటు ఇటు తిరుగుడు నాకు కష్టమవుతుంది. కాచిగూడ ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో అక్కడికి కంప్లైంట్ ఇచ్చిన కదా, అది పెద్ద యాజమాన్యం, అది పెద్ద సంస్థ. ఒకవేళ వాళ్ళకిన్నా ఈ కేసు మీద కొద్దిగా ప్రెషర్ పెట్టారు అనుకో, రిజల్ట్ తొందరగా వస్తుంది. మా స్టూడెంట్ కనిపిస్తలేడు, ఏమైంది, మాకు సమాచారం కావాలా అని మీరు కనీసం పట్టించుకుంటలేరు. మీరు చచ్చిండో బతికిండో మనకేంది, బస్ పైసలు తీసుకున్నాము, ఫీజు తీసుకున్నాము, మా కోట నిండిందని కాకుండా దయచేసి మీరు కూడా ఫోర్స్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే తప్పిపోయింది మీ కాలేజీ నుంచి, మీ కుర్రాడు మళ్ళీ తప్పిపోయింది కూడా మీ కాలేజీ నుంచి, మీ కాలేజీకి రమ్మని వాళ్ళు ఫోర్స్ చేసిర్రు, మీరేం పట్టించుకోనట్టున్నారు. కాబట్టి మీరు కూడా మాతోని ఫోర్స్ చేసి తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ అంతా చేయించి మరి ఓడు ఆ కాలేజీ పోరగాన్లా మరి లేకుంటే బయట గుండాలతోని రౌడీలతోని తోలుకపోయి కొట్టిపిచ్చి చంపిపిచ్చిర్రా, ఇవన్నీ మాకు చెప్పాలని అక్కడ కాలేజీలో మాట్లాడారు. వీళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు, అంకం రాజేష్ వనిత. ఇప్పుడు అంకం రాహుల్ ప్లేస్లో ఒక ఎమ్మెల్యే కొడుకో లేకపోతే ఒక కార్పొరేటర్ కొడుకో అంతేనా? పెద్ద పెద్ద తలకాయల వాళ్ళ కొడుకుంటే గిట్లే ఉంటుందా? మాతృశ్రీ కాలేజీ, అంకం రాహుల్ చదివే మాతృశ్రీ కాలేజీ సైదాబాద్లో. ఏది మే 27 లేదా 26 నుంచి కాలేజీకి రాలేదంట. తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాలి కదా, మీ అబ్బాయి వస్తలేడు, ఫోన్ కూడా కలుస్తలేదని చెప్పలే. అంత కుమ్మక్కైనట్లు కనిపిస్తూ ఉంది. నేనేం ప్రశ్నిస్తున్నానంటే, ఈ చట్టాలు ఆ పెద్ద తలకాయలకేమో ఉరుకులాడతాయి, పరిగెడతాయి, ఇట్లాంటి పేదలకు నోరు లేని వాళ్ళకేమో మన తాబేళ్ళాక మెల్లగా వస్తుంటాయి. తాబేళ్ళాక అది ఎప్పుడు పోతుందో తెలియదు, కుందేళ్ళాకనేమో నాయకులకు పరిగెత్తుతుంది. ఇంతేనా? ఎప్పుడు మే 20 నాడు మిస్ అయ్యి 30 నాడు శవమై తేలితే 2 నాడు 1 నాడు సమాధి అయితే జూన్ 1 నాడు ఇంతవరకు ఆ నిందితుడిని అరెస్టే చేయలేదు. ఆ సిద్ధార్థ అనేటోనికి లవర్కు ఏదో మెసేజ్ చేసినట్ట, మరి ఏం చేసుకున్నారో మనకు తెలియదు, మెసేజ్ చేసినారు. ఆ మెసేజ్ని పట్టుకొని సిద్ధార్థ అనేటోడు ఫోన్లు చేసి ఆడియో కూడా చూసినరా మీరు? ఆ ఆడియో కూడా బెదిరిస్తున్నారు, వచ్చి మా కాలేజీ కాడికి వచ్చి సారీ చెప్పిపో. ఆ పిల్లాడు ఫోన్లో కూడా సారీ చెప్పిండు, చెప్తే కూడా లేదు కాలేజీకి వచ్చి చెప్పని బెదిరించాడు. ఈ సిద్ధార్థ అనేటోడు వాళ్ళ స్నేహితులు ఒక 3-4 కలిసి ఈ హత్య చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పాడుబడ్డ బావిలు వేస్తే నల్లగా అయిపోయాడు,
నల్లగా అయిపోయింది. ఇంతవరకు ఉలుకు లేదు, పలుకు లేదు. నేనేమంటున్నా అంటే కాచిగూడ పోలీసులు ఏమైనా కుమ్మక్కయినరా ఏమో మరి, ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటున్నా. ఒకసారి విచారణ చేసి పంపిస్తే అయిపోయానా? ఏమో ఏం జరుగుతుందో ఏమో, అదే చెప్తున్నా. పెద్దలకు ఓ రకంగా ఉన్నాయి చట్టాలు, చిన్నలకు ఓ రకంగా ఉన్నాయి చట్టాలు. ఇప్పుడు అంకం రాహుల్ వాళ్ళ తల్లి అంకం వనిత గారు ఉన్నారు. ఈమె బీడీ కార్మికురాలు, తండ్రి ఏమో టైలర్గా పనిచేస్తాడు గ్రామంలోనే, ఐలాపూర్ గ్రామంలో. మీరు 27 తారీఖు మిస్ అయినారు కదమ్మా మీ కొడుకు. 30 నాడు శవమై తేలిండి అనేది ఫోన్ వచ్చింది నాకు, మీ భర్తకు. ఎందుకంటే తండ్రితోటి కంటే ఎక్కువ పిల్లలకు తల్లితోటి ఉంటుంది, అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది. మీ కొడుకుతోటి అటాచ్మెంట్ ఎట్లుంటే ఆ 27-30 మధ్యలో ఎప్పుడన్నా ఫోన్లు చేసుకున్నారా మీరు? చేస్తే ఇట్లనే కలవలేదు, నువ్వే చేసినావా? నేనే చేసిన. కలవలేదు, కలవకపోతే చూసుకొని చేస్తాడు కదా ఎప్పుడైనా. ఇక క్లాసులు ఉంటే కూడా అట్లనే కలవది, కవరేజ్ ఏరియాలో లేదని చెప్తుంది. ఇక అట్లనే చెప్పింది కదా, పోనీ ఇక చేస్తాడు చూసుకొనని ఊరుకున్నా. నీకు ఒక్కగానొక్క కొడుకు వేరే రాష్ట్రంలో పోయి బావిలో శవమై తేలిండు. ఏం జరిగిందమ్మా? అంటే నీ అనుమానం ఏంది? మీ భర్త వర్షన్ చెప్పిండు, ఆయన చెప్పిందే నేను అంతే. అంతే. ఇక వాళ్ళ మీదనే తప్ప మాకెవరి మీద లేదు డౌట్. ఇక గంత దూరం పోయి మరీ చనిపోడు కదా, చనిపోవాలంటే ఇక్కడ ఎన్నో ఉన్నాయి. అవునా కదా? ఇప్పుడు అమ్మాయికి మెసేజ్ ఇతనే చేసి ఉంటాడా, లేకపోతే అమ్మాయి చేయమని చెప్పిందా, లేకపోతే ఇద్దరు ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్నారా? ఏమన్నా ఐడియా ఉందా మీకు? అట్లా ఏమన్నా సమాచారం? ఇక మాకేం ఐడియా లేదు సార్, అది పోలీసులు కనుక్కోవాలి. విచారణ తేలాలి. ఇంకోటమ్మా, మీరు ఇన్స్టాగ్రామ్లో మీరు మీ కూతురు హారిక ఇట్లా వీడియో పెట్టారు, మా కొడుకు ఇట్లా మిస్ అయినా ఫోన్ నెంబర్ మేము చూసినాం, అది కూడా చూసినాం మేము. ఆ రీలు ఏనాడు పెట్టినమ్మా మీరు? మేలో పెట్టిరా? మేలో పెట్టినాం, మే సోమవారం ఏమో పెట్టినాం. మీకు కడుపు కోత మిగిలింది, చేతికి అందించిన కొడుకు రేపో ముయిపో మిమ్మల్ని కూర్చోబెట్టి సాకేవాడు, ఏదో పని చేసి ఏదో జాబ్ చేసి. పెద్ద కొడుకు చనిపోయిండు, ఏందమ్మా దీక్ష చేస్తున్నారు? మీకు ఏ న్యాయం కావాలని దీక్ష చేస్తున్నారు? నేనాన్ని చంపిన వాళ్ళకి శిక్ష పడాలి, ఇంకే తల్లికి ఇట్లాంటి కడుపు కోత రావద్దు. ఓకే, అంకం చంపద్దు, ఇంత ఘోరంగా మాత్రం చంపద్దు. మరి దారుణంగా చంపిర్రమ్మా. ఇప్పుడు మనం కొన్ని హత్యలు చూస్తాం, ఇంత ఘోరంగా కూడా చంపరు. మరి ఇంత చంపడం అనేది ఆ సిద్ధార్థ పనే ఉంటుందా మీ అంచనా? మేమైతే అదే అనుకుంటున్నాం. ఇక అది పోలీసులు అనుకొని చెప్పాలి. తల్లిని కూడా ఎక్కువ మాట్లాడించలేకపోతున్నారు. తండ్రి రాజేష్ తోటి మొత్తం డీటెయిల్స్ మీకు అందించే ప్రయత్నం చేసిన. ఒకటే 1 మినిట్లో కంప్లీట్ చేస్తా. ఈ అంకం రాహుల్ 30 years అవుతున్నాడు. ట్రిపుల్ ఈ సైదాబాద్లో మాతృశ్రీ కాలేజీలో ట్రిపుల్ ఈ చదువుతున్నాడు. ఎంఎస్విఆర్ ఇంకో కాలేజ్ కదా, ఎంవిఎస్ఆర్. ఇది ఎక్కడుంది? నాదర్గుల్లో ఉంది. అయితే ఈ మాతృశ్రీ ఎంవిఎస్ఆర్ కాలేజీ మేనేజ్మెంట్ ఇద్దరిది ఒకటే. అయితే ఈ మాతృశ్రీ కాలేజ్ నుంచి ఈ ట్రిపుల్ ఈకి సంబంధించిన స్టూడెంట్లను ఇంటర్న్షిప్ కోసం 15 రోజుల క్లాసుల కోసం ఎంవిఎస్ఆర్ కాలేజీకి, నాదర్గుల్లో ఉన్నటువంటి కాలేజీకి పంపిండ్రు. ఈ మాతృశ్రీ కాలేజ్ నుంచి. ఈ మాతృశ్రీ కాలేజీ అంకం రాహుల్ది. అంకం రాహుల్ కూడా ఎంవిఎస్ఆర్ కాలేజీకి వచ్చిండు 15 రోజుల ఇంటర్న్షిప్ కోర్సు కోసం చదువుకోవడానికి, క్లాసులు వినడానికి 15 రోజులు. ఇదంతా మేళ. అప్పుడు ఈ ఎంవిఎస్ఆర్ కాలేజ్లో ట్రిపుల్ ఈ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి, మరిగా ఆమె నెంబర్ ఇచ్చిందా, ఈయన తీసుకున్నాడా, అది పోలీస్ దర్యాప్తులో తేలాలి. ఆ అమ్మాయికి మెసేజ్ చేసినట్ట, కొన్ని మెసేజ్లు ఇక ఏందో పర్సనల్గా ఏం మెసేజ్ చేసుకున్నారో. అయితే ఆ అమ్మాయికి అది ఎంవిఎస్ఆర్ కాలేజీలోనే 30 years అవుతున్నటువంటి సేమ్ క్లాస్మేట్ సిద్ధార్థ్ అనేటువంటి లవరు. ఈ అమ్మాయి ఏం చేసింది, ఈ రాహుల్ చేసిన మెసేజ్లోను ఆ సిద్ధార్థ్ అనేటోనికి చెప్పింది. వాడేం చేసిండు, ఈ అమ్మాయి ఫోన్ తీసుకొని ఆ మెసేజ్ మొత్తం చూసి ఈ రాహుల్కు ఫోన్ చేసి ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాతనేనా ఫోన్ చేసి ఉంటుంది మీ అంచనా? నడుస్తుంటే చేసింటాడా, అయిపోయినాక చేసింటాడా? ఇంటర్న్షిప్ క్లాసులు అయిపోయినాక ఫోన్ చేసి ఇట్లా నా లవర్కు, నా పిల్లకు నువ్వు మెసేజ్ చేసినావు, ఎందుకు చేసినావు అని రకరకాల ఆడియో కూడా బయటకు వచ్చింది. బెదిరించిండు. ఎవరు ఆ ఆడియోలో సిద్ధార్థ ఉన్నాడు, సిద్ధార్థ 2-3 ఫ్రెండ్స్ ఏమో మాట్లాడుతున్నారు. నువ్వు వచ్చి ఏం చేయాలంటే ఎంవిఎస్ఆర్ కాలేజ్ కాడికి వచ్చి సారీ చెప్పిపో అని ఆ ఆడియోలో స్పష్టంగా ఉంది.
ఆడియోలో స్పష్టంగా ఉంది. ఈ పిల్లగాడు నేను సారీ చెప్పినా కదా ఇంక వదిలేయండి అంటే వదిలేయలేదు. వచ్చింది ఒకటే ఆడియో కానీ చాలాసార్లు టార్చర్ పెట్టినట్ట. నువ్వు రావాల్సిందే కాలేజ్ కాడికి వచ్చి, లేకపోతే బయట ఏమైనా కలుద్దాం, వచ్చి సారీ చెప్పాలి మాకు అని ఈ సిద్ధార్థ అంటే అమ్మాయి లవర్ సిద్ధార్థ అంటాడు చాలా వేధించినట్ట. ఆ వేధింపులను తట్టుకోలేక ఇంకోటి ఇక నీకు చేత కాదారా నీవు అదేరా అని గలీజ్గా మన మోటు భాషలో మాట్లాడతారు చూడు, నీకు అది లేదారా ఇది లేదారా ఇంత పిరికొనివారా ఇంత చెత్తగానే ఉన్నావు కదరా వచ్చి సారీ చెప్పనికే చేత కాదారా అని రెచ్చగొట్టినట్ట. రెచ్చగొట్టడం వల్ల మే 20 నాడు సికింద్రాబాద్ స్టేషన్లో రైలు ఎక్కి అంతేనా 27 మే 27 నాడే కదా, మే 27 నాడు మధ్యాహ్నం ఆ ప్రాంతంలో సికింద్రాబాద్ ఎక్కి సింగరాయకొండకు వెళ్ళిపోయినట్ట. మరి ఈ బెదిరించిన వాళ్ళే మరి వెనక ఉన్నారా ముందలు ఉన్నారా మొత్తం అయితే అక్కడికి రప్పించుకొని మే 27 నైట్ 9:30 లేదా 10 గంటలకు చంపి సింగరాయకొండ గ్రామం నుంచి ఒక 2-3 కిలోమీటర్లు బాగా దట్టమైన అటవీ ప్రాంతం ఉంటుందంట. అటవీ అంటే చిలకలు పొలాలు ఉంటుంది కదా, ఆ బావిలో రాయి కట్టేసి పడేసిండ్రు. 30 నాడు ఆ మేకలు కాసుకుంటూ ఎద్దులు రైతులు వాళ్ళ ఇల్లు చూసి ఏందబ్బా ఏదో బావిలో ఏముంది అని చూసి ఆ పోలీసులకు లేకపోతే స్వచ్ఛంద సంస్థలు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి చెప్తే వచ్చి చూస్తే శవం తేలింది. ఇది ఎప్పుడు మే 30 నాడు శవం బయటికి తీసి అనాథ శవంగా అక్కడ సింగరాయకొండ పోలీసులు కేసు రాసుకొని అప్పటికి శవం కులిపోయింది. ఇక పోస్ట్ మార్టం చేయించిండ్రు, అనుమానాస్పద మృతి కదా పోస్ట్ మార్టం చేయించిండ్రు. సింగరాయకొండలే మామూలుగా అందరు సమాధులు పెడతారు కదా అక్కడనే సమాధి చేసేసారు. ఇది జరిగింది. ఇప్పటికీ ఈరోజు 27 తారీఖు మిస్ అయినటువంటి అంకం రాహుల్ 30 తారీఖు శవం అయి తేలి జూన్ 1-2 తారీఖు సమాధి చేయబడ్డాడు. ఇంతవరకు నిందితులను అరెస్టు చేయలేదు కాజుగూడ పోలీసు వాళ్ళు. ఈరోజు బాగులింగంపల్లిలో బీసీ రాజ్యాధికార సమితి పార్టీకి సంబంధించిన నాయకుడిని సంప్రదిస్తే వాళ్ళు ఇక్కడ దీక్ష కొనసాగిస్తున్నారు. వాళ్ళకు అండగా నిలబడ్డాడు దాసు సురేష్ గారు. ఇది జరిగిన స్టోరీ. నేనేం చెప్తున్నా అంటే ఈ అంకం రాహుల్ తల్లిదండ్రులు గొప్పోళ్ళు అయితే ఎమ్మెల్యేలు అయితే మంత్రులు అయితే ఇట్లే ఉంటుందా కేసు? ఒకసారి ఆలోచన చేయండి. చట్టాలు ఎవరి పక్షంలో ఉన్నాయో ఒకసారి ఆలోచన. 100% వీళ్ళకి న్యాయం జరగాలి. ఏం లేదు వాళ్ళు పెద్ద అమాయకులు, అసలు మాటలే సరిగ్గా వస్తలేవు వాళ్ళకి. ఏదో వాళ్ళు పని చేసుకొని వాళ్ళు బతికేటారు. చిన్న మెసేజ్ని ఆధారంగా చేసుకొని ఆ సిద్ధార్థ అనేటోడు హత్య చేసిండు 100% తెలుస్తుంది. పోలీసులు మాత్రం ఇంతవరకు స్పందించని పరిస్థితి కనిపిస్తాం. ఇది ఇక్కడ ఉన్న జరిగిన స్టోరీ. న్యాయం కావాలి అంకం రాహుల్కు. మనం కూడా అదే కోరుతున్నాం. మనం ఛానల్ తలుపున చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.